స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీటీడీకి కావాల్సిందేంటి? కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతామని, వైసీపీ హయాంలో భ్రష్టుపట్టిపోయిన తిరుమలకు రక్షణ కవచాలను అందిస్తామని ఎన్నికలకు ముందు చెప్పినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు? నిజంగానే తిరుమలలో మార్పుల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా? ఇది ఇప్పుడు ప్రశ్న. అధికారులను మార్చటం వరకు పరిమితమవుతున్నారా? ఇది మరో సందేహం. చంద్రబాబు వచ్చి రావడంతోనే ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని పక్కకు తప్పించారు. ఆయన ఐఆర్ఎస్ అధికారి అని కేవలం రెడ్డి ట్యాగ్ ఉండటంతోనే ఆయనను తిరుమలలో నియమించారని టీడీపీ నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. దీనిలో నిజం ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కదా. అప్పట్లో రెడ్డి అధికారి ఉన్నాడని చెబుతున్న టీడీపీ అధినేత ఇప్పుడు చౌదరిని తీసుకువచ్చారు. ధర్మారెడ్డి డిఫెన్స్ అధికారి అయితే ఇప్పుడు తీసుకువచ్చిన ఆయన ఐఆర్ఎస్ అధికారి. తాజాగా కేంద్రంలో పనిచేస్తున్న ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి వెంకయ్య చౌదరిని తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమిస్తున్నారు. కానీ తిరుమలకు ఉన్న ప్రత్యేక నిబంధనలను పరిశీలిస్తే ఎండోమెంట్ విభాగంలో సీనియర్ అయిన అధికారి, కనీసం 10 సంవత్సరాలకు తక్కువ కాని సీనియారిటీ ఉన్న అధికారిని జేఈఓగా నియమించాలి. కానీ ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఒక్క అన్నగారు ఎన్టీఆర్ హయాంలో మాత్రమే తిరుమలకు ప్రత్యేకంగా రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఎండోమెంట్లో 15 ఏళ్లు పనిచేసిన అధికారి ఎస్వీఆర్ ను జేఈఓగా నియమించారు. ఫలితంగానే తిరుమల విస్తరణ, నిత్యాన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు వంటివి ఏర్పడ్డాయి. అంతేకాదు, ఎలాంటి ఆర్జిత సేవా టికెట్ తీసుకున్నా సామాన్యులతో కలిసే శ్రీవారిని దర్శించుకునే నిబంధన పక్కాగా అమలైంది. ఆ స్ఫూర్తిని ఇప్పుడు కొనసాగించకుండా మళ్లీ ఐఆర్ఎస్ అధికారిని తీసుకురావటం వల్ల తిరుమలకు ఒరిగేది ఏంటి అనేది ప్రశ్న. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.